ఇది కృష్ణార్జునుల యుద్ధం, ఇది ఒక యుద్ధం, ఇది లాస్ట్ అండ్ ఫస్ట్ సావుడా బతుకుడా ఏదైనా కానీ ఇంకా అడ్డంగా వస్తాం నరుక్కుంటూ పోతాం, అడ్డంగా వస్తాం తొక్కుంటూ పోతాం. మా ఆర్టీసీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి. చనిపోయిన పర్వాలేదు, ఆర్టీసీ గురించి చనిపోతా సార్. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆమె నిర్ధారణ చేస్తా, సాధిస్తాం సార్. రేవంత్ అన్న, నువ్వు మా ఎంపీ అప్పుడు ఎక్కడ మేడ్చల్ మల్కాజిగిరి చేసినప్పుడు మేము నిలబడి కొట్లాడినాం, మేము ఓట్లు వేయించినాం. ఆర్టీసీ కాకుండా ఊరు తిరిగినాం, బస్సులలో తిరిగినప్పుడు కూడా మేము చెప్పినాం, రేవంత్ అన్న నీకు దండం పెడతామే, అట్లా కాకుండా చూడు, నువ్వు నీ పేరు మంచిగా ఉంది, ఆ పేరు ఖరాబ్ చేసుకోవు. ఇలా పొన్నమన్న మాకు వస్తామని చెప్పిండు, ఆయన పోయి బర్త్డేలో లేకుండా అత్తమ్మ చచ్చిపోయిందని మాకు ఒక వార్తలు వస్తున్నాయి. సరే సావు అయితేనేమో దానికి మేము తప్పు పట్టం. ఇంకో ఇన్ఛార్జ్ కానీ చెప్పాలి, మన బట్టి విక్రమార్క అన్న కూడా ఒక దేవుళ్ళు అంటాడు. మరి ఆయన కూడా మరి కొద్దిగా జ్ఞాపకం చేసుకోన్నా. ఎవరితో వచ్చి మీరే అన్నారు, ఆర్టీసీ కార్మికులతోనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అన్న, మా ఒక్కరి గురించి కాదే, మహిళలకు మంచి ఉచిత మహిళా పథకం ఇచ్చినాం, 300 కోట్లు ఇస్తున్నట్టు సంతోషం. మేము మాది ఎంతనే 100 కోట్లు కాదే, సంవత్సరం మొత్తం కూడా ఒక 500 కోట్లు అయితే మా పే స్కేలు విలీనము, మా యూనియన్ నాయకులు ఉంటారు. మాకు యూనియన్ నాయకులు లేక మా కార్మికులు ఎవరితో అడిగే పరిస్థితి లేదు. అధికారులు కూడా వాళ్ళు ఏమన్నా కానీ పై చెప్పుకునే పరిస్థితి లేదు. ఆబ్సెంట్ అయితే ఒక బాధ, ఇంక్రిమెంట్లు అయితే ఒక బాధ, చెకింగ్లో ఒక బాధ, మహాలక్ష్మి 0 టికెట్లు ఇస్తారు పాపం, అనుకోకుండా కేసులు రాయాల్సి వస్తుంది. వాస్తవంగా కూడా ఇక్కడ మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో కూడా మా టీటీఎల్ అందరం కూడా మేము అనుకొని 16 బ్రాంచులు మొత్తం 250 మంది టీటీఆర్ హెడ్ ఆఫీస్లో కూడా అందరు స్ట్రైక్లో మా జేఏసీ సోదరులకు అందరికీ మద్దతు ప్రకటించినాం. అదేవిధంగా కూడా మా గ్రేటర్ హైదరాబాద్ జోనల్ జేబీఎస్ మేమందరం కూడా మా టీటీఎల్, మా పివి కుమార్ సాబ్, మా ఎస్ఎస్ ప్రకాష్ సాబ్, కేఎస్ఎన్ రెడ్డి సాబ్, మా యొక్క అందరికీ మా టీటీఎల్ డ్రైవర్ సోదరులు కూడా, రామారావు కూడా, ఇక్కడ మన పెద్దిరెడ్డి అన్న కూడా, నారాయణ, జిఎస్ రెడ్డి వీళ్ళందరితో సహకారంతో, చివరికి మా జీప్ మెకానిక్ ఖాన్ సాబ్ కూడా ఆయన సహకారంతో, సార్ మీరు ఎట్లా వెళ్తారు సార్ అని మాత్రం అడిగితే మాకు కూడా ఒకసారి బాధ అనిపించింది. ఇప్పుడు మాకు డ్యూటీకి ఎక్కే ముందు మేము డ్యూటీ ఎక్కాలనుకున్నాం. వాస్తవంగా మేము చెప్పినాం, అన్న మనం మళ్ళీ బస్సు ఎక్కుతాం, వాళ్ళ మనసులు మీది తిట్టకున్నా కానీ లోపలే తిడతారు. ఒక్కొక్కరు ఏమో చికాకు వచ్చి తిడతారు, మీరే మనుషులు ఆయన తిడతారు, కొడతారు కూడా అవసరం వస్తే. మనకి ఇది పద్ధతి కాదన్న, మనం కూడా వాళ్ళతో పాటు సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి మేము ఇలా వాస్తవం కూడా అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. మీ యొక్క శ్రమకు కష్టపడడానికి మేము మద్దతు ఉంటాం. రాబోయే రోజులలో కూడా మేము మద్దతు ఉంటాం. అన్నిటి కూడా ఫస్ట్ మీరు డ్యూటీ ఎక్కినాకనే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కండక్టర్ డ్రైవర్లు కానీ మెకానిక్ సోదరులు కానీ ఎవరికైనా కానీ మీకు ఏ ప్రాబ్లం వచ్చినాక మీరు డ్యూటీలు ఎక్కినాకనే మా నాయకులు అందరం కలిసి మేము డ్యూటీ ఎక్కుతాం, మేము పోరాటం సాధిస్తామని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాం. సార్ రేపు మీరు క్యాబినెట్ మీటింగ్ ఉంది, అయ్యా రేవంత్ అన్న ఒక్కసారి చూడే, మా బాధ కూడా చూడే. మేము కొట్లాడి వేయించినాం మేము ఓట్లు, ఎందుకంటే కేసీఆర్ను తొక్కినాం. నువ్వు పండబెట్టి తొక్కుంటే ఎట్లా వచ్చినావో మేము కూడా అట్లా తొక్కేసినాం. కానీ నువ్వు మమ్మల్ని తొక్కాక మీకు దండం పెడితేనే మా ఆస్తులు 1,50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్, లీజుకి ఇస్తారు. ఇంకా లీజుకి ఇచ్చినా కానీ మాకేం పర్వాలేదు సార్, మాకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టురి, తినడానికి ఇంత బట్ట, మా భార్య పిల్లలకు బిడ్డల పెళ్లి చేసేది ఉంది. ఆస్తులు ఉన్నాయి. అదే కదా సార్ ఇక్కడ ఉన్నది, అదే కదా సార్. ముందు నగలు చక్కడ పోతే వెనుక నగలు చక్కలు పోతుంది, ముందు నగలు చక్క పోక లాస్ట్కు 90% తీసుకొచ్చి పెట్టండి ఆ దుర్మార్గుడు. అది పెడితే అయిపోవు. మా రేవంత్ అన్న చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు, నమ్మకం ఉంది. రేపు మీటింగ్లో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా రేవంత్ అన్న రానియడం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే నమ్మకం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది, రేవంత్ అన్న మీద. రేవంత్ అన్న ఖచ్చితంగా మాట్లాడి తప్పడు లేదు, కొన్ని మాటలు నిలబెట్టుకోలేదు. రాగానే ఒక పే స్కేల్ చేసాం, సంతోషం, ఎక్కువ తక్కువ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే విలీనం కావాలంటున్నాం సార్. విలీనం వస్తే పే స్కేల్ ఆటోమేటిక్ వస్తాయి సార్. అదే కిందున్న అధికారులు, కింద ఉన్నటువంటి వ్యవస్థ, పొన్నమని నష్టం వాళ్ళ వ్యక్తులు ఉంటే కాదు, అది ఆయనకు చేయాలని ఉంది. మన పొన్నం ప్రభాకర్కి మీ ఆర్టీసీ మీద ఏమైనా అవగాహన ఉందనుకుంటారా? లేదు కాబట్టి ఇట్లా నడుస్తుంది సార్. ఒక ఒంటెద్దు నడుస్తుంది, ఒక బర్రెనేమో, ఒక దున్నపోతు మంచిది, ఒక దున్నపోతే హుషారుగా ఉంది. ఏం చేస్తాం చెప్పండి? 2 దున్నపోతు చక్క ఉంటేనే నాగలు మంచిగా నడుస్తుంది. దాంట్లో పొడిస్తే పోతుంది. గట్టుంది. త్వరలో అన్ని త్వరలో మావి కూడా త్వరలోనే, మేము కూడా త్వరలో వెళ్ళిపోతాం. అక్కడ దాకా ఆయన చెప్పేవాళ్ళు సరిగా లేరు. ఏం గతి అన్న ఆర్టీసీలకు ఇట్లా ఉంటారే, వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఎందుకంటే అల్ప సంతోషం వాస్తవం కూడా. మేము ఇప్పుడు ఇవాళ PRC ప్రకటించిన అనుకుందాం, వీళ్ళందరూ మర్చిపోతాం. ఇక మేము అదే 55 రోజులు మీరు చేసిన 28 మంది చచ్చినా తీసుకెళ్ళి దండం పెట్టంగానే మీరు ఖుషి అయిపోయారు. పాలాభిషేకం చేసినాం, కానీ ఇప్పుడు పాలాభిషేకం చేయం. ఇప్పుడు అలాంటి చేయం. మాకు విలీనం చేయండి, మా యూనియన్ మాకు ఇప్పియండి, మాకు కావాల్సిన ఎన్నట్టు చేయండి. ఇప్పుడు ఇక్కడ 4,000 బస్సులు 3,000 బస్సులు వస్తున్నాయి సార్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు. అంటే 8,000 మంది డ్రైవర్లు సోదరులు, మెకానిక్ సోదరులు ఇక్కడ నుంచి స్టేట్లో డిస్ట్రిక్ట్లలో పంపి అంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పిల్లలంతా ఇక్కడ ఉన్నారు, వేరే దగ్గర పోయి 60 ఏళ్ళు వచ్చి బీపీ షుగర్ ఉన్నోడు ఉంటాడు సార్. డిస్ట్రిక్ట్లో పోతే HRA ఎక్కువైపోతుంది. వాడు అక్కడికి ఏడ కట్టాలి, ఇక్కడ ఇల్లు EMI ఏడ కట్టాలి.
ఇక మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు వస్తాయి, ఇక కొత్త పిఆర్సీ కూడా అయితే సార్ 3 పిఆర్సీలు వస్తాయి. ఎలక్షన్ ముందు గప్పుడు ఇస్తాడేమో మరి ఏమో తెలియదు, కానీ ఇప్పటికైనా మేము నమ్ముతున్నాం. అప్పటిదాకా వెయిట్ చేస్తారు. ఇక చేయం సార్, ఇక అయిపోయింది యుద్ధం. ఇడిగా లాస్ట్గా ఇది కృష్ణార్జునుల యుద్ధం, ఇది ఒక యుద్ధం, ఇది లాస్ట్ టైం ఫస్ట్ సావుడా బతుకుడా ఏదైనా కానీ ఇంకా ఇప్పుడు మళ్ళీ 55 కాదు 56 రోజులు కొని మొన్న 54 నిమిషాలు కేసీఆర్ గారు మాట్లాడారు, 52 నిమిషాలు. ఈసారి ఏం చేసిన రేవంత్ సార్ 56 నిమిషాలు మాట్లాడిండు. మేము కూడా 55 రోజులు చేసినాం కదా స్ట్రైకు, ఈసారి అవసరం అయితే 56 రోజు కూడా దాటిపోతాం. మేము దేనికైనా అడ్డంగా వస్తాం, నరుక్కుంటూ పోతాం, అడ్డంగా వస్తాం, తొక్కుంటూ పోతాం. అది దేనికి అడిగారు? 4 వారాలు దేనికోసం అడిగారు? కాలయాపన వేయడానికి వీళ్ళని విడగొడదాం. ముఖ్యమంత్రి గారికి చేయాలని ఉంది, కానీ మంత్రి వాళ్ళు అడ్డుకుంటున్నాడు అని అంటున్నారు, మంత్రికి అవగాహన లేదంటున్నారు. అవును, మరి ఇప్పుడు మంత్రిని మార్చకుండా మీ సమస్య ఎట్లా పరిష్కారం? మంత్రి మారుతాడు, అయినంత ఆయన మార్చుకున్నాడు. మంత్రి మార్చాల్సిన అవసరం లేదు. ఇలా బట్టి అని కూడా కోపం అవుతున్నాడు. మాకు ఇంటర్నల్ కూడా మాకు కూడా తెలుసు. ఏమయ్యా 4 ఐఏఎస్లను పెట్టినావు, ఎండీని పంపించినావు, నీ డ్యూటీ ఏంది, నీ పాత్ర ఏంది? బీసీ నాయకునివి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివి, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. నువ్వు ఎందుకు లేవు? నువ్వు ఉండాలి కదా. నువ్వు లేకపోతే వాళ్ళు మనోధైర్యం వస్తుంది ఉంటుందా? పెళ్లి పెద్దలు లేకపోతే పిల్లలకి ఏం ధైర్యం ఉంటుంది సార్? ఉండదు కదా. అదే ఇలా జరగబోతుంది చర్చ ఇంటర్నల్గా. రేపు క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం జరుగుతుంది. కొంచెం టైం తీసుకుంటారా, లేకుంటే ఏది ఇస్తారు ప్రకటిస్తారు. 2 పిఆర్సీలు కూడా ఇస్తారని ఆశతో ఉన్నాం. మేము కూడా గాంధీ మార్గం అనుభవిస్తున్నాం సార్, అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఆ మార్గంలో ఈ చెంపతో ఇట్లా కొడితే ఇంకో చంపిస్తున్నాం సార్. ఇక్కడ కూడా మాకేమైనా ఇప్పుడు తప్పు చేసి ఉంటే సార్, కానీ మాకు ఓపిక ఎక్కువ సార్. ఆర్టీసీకి చాలా ఓపిక ఎక్కువ సార్. మాకు ఓపిక ఎక్కువ, మా నాయకులకు కానీ మాకు కానీ మా పిల్లలందరికీ కూడా ఓపిక ఎక్కువ సార్. ఆ ఓపికను పరీక్షిస్తుంటే కష్టమవుతుంది. పిల్లిని వేసి రూమ్లో వేసి కొడితే పూల్ అవుతుంది సార్. కాకపోతే మేము చెప్పం పులి సార్, ఎప్పుడు పూలే. అప్పుడు పూలే. చంద్రబాబు నాయుడు పీరియడ్ అప్పటి నుంచి పూలి కాలేదా సార్? కేసీఆర్ ఇప్పుడు పూలి కాలేదా సార్? రేవంత్ అన్న నేను కూడా ఇప్పుడు పూల్ అవుతామే. నువ్వెప్పుడు బుల్లెట్ మీద వచ్చినావు, మా అన్న స్ట్రైక్లో వచ్చినావు, స్టేడియంలో చెప్పినావు అన్న. ఎక్కడన్నా అప్పుడు గద్దె లేదు, ఇప్పుడు గద్దె వచ్చింది కదా. ఇప్పుడు గద్దె జర పక్క పెట్టన్నా. మా ఆర్టీసీలో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, పరిషత్ ఎలక్షన్లు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మేము అందరూ ఫుల్ సపోర్ట్ ఉంటాం సార్. అవును సార్. సార్ ఉండదు సార్, అమ్ముడు పోతాయి సార్, పైసలకు అమ్ముడు పోతాయి, భయభ్రాంతులు. మీకెందుకుంటుంది సార్? మీరు సోషల్, మీరు 10 మందిని కాపాడే వ్యక్తులు సార్. మేము చూసి సంతోషపడుతున్నాం సార్ మీరు ఉన్నారని. మాకు మేము స్పెషల్గా మీకు పాదాభివందనం చేయాలి, పోలీసులకు పాదాభివందనం చేస్తాం. ఎందుకు తెలుసా? మమ్మల్ని ఒక్కరు లాటి ఇవ్వలేదు, ఇక్కడ పొర్రలు నిలగొట్టలేదు సార్. కార్యాచరణ కఠినంగా ఉంటుంది సార్, ఇంకా చాలా కఠినంగా ఉంటుంది సార్. నేనైతే ఒక్కటి అనుకుంటున్నాను సార్, ఈ వేదిక చెప్తున్నాను నేను. పొట్టి శ్రీరాముడు ఆమెను నిరాడ సెట్ చేసిండ్రో మీ అందరు కలిసి నాకు సహకరిస్తే నేను ఆ విధంగా ఉంటాను సార్. నేను చనిపోయిన పర్వాలేదు, ఆర్టీసీ గురించి చనిపోతా సార్. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆమెను నిరాడ చేస్తా, సాధిస్తాం సార్. అవాజ్ 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 हमारा मांगे नहीं मिले तो बस को भैया नहीं चलेगा, 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 नहीं चलेगा, नहीं चलेगा, बस को भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस को भैया नहीं चलेगा, पन्नम का भैया नहीं चलेगा, पन्नम का भैया नहीं चलेगा, पन्नम का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा.